మనం అంత్య దినాల్లో ఉన్నామనేది వాస్తవం. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి మానవాళి పాప ప్రాయశ్చిత్తార్థమై సిలువలో రక్తము కార్చి ప్రాణము పెట్టి తిరిగి 3వ దినమున లేచి 500 కంటే ఎక్కువ మందికి తను తాను సజీవునిగా కనపరుచుకొని పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఆయన ఏ రీతిగా ఆరోహణమయ్యాడో అదే రీతిగా మరలా ఈ లోకానికి రాబోతున్నాడు. మొదటిసారి వచ్చినప్పుడు ఆయన మనుషులను రక్షించడానికి వచ్చాడు. కానీ ఆయన రెండవసారి మనుషులను రక్షించడానికి కాదు గాని తప్పు చేసిన ప్రతి ఒక్కరిని శిక్షించడానికి వస్తున్నాడు. అయితే ఆయన రాకడ ఏ రోజున ఏ సమయమున అన్నది ఎవరికి తెలియదు. కానీ యేసు తన రాకడకు సంబంధించిన కొన్ని సూచనలను తెలియజేశాడు. ఆ సూచనలు కనిపిస్తున్నప్పుడు మనం గ్రహించాలి యేసుక్రీస్తు రాకడ సమీపంగా ఉందని. యేసుక్రీస్తు చెప్పిన ఆ సూచనలేంటో అవి ఎంతవరకు ఈ లోకంలో జరుగుతున్నాయో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నంబర్ 1, అబద్ధ క్రీస్తులు, అబద్ధ బోధకులు, అబద్ధ బోధలు. ఈ యుగాంతంలో అబద్ధ క్రీస్తులు అనేకులు వస్తారని, నేనే క్రీస్తునని చెప్పి అనేకులను మోసపరుస్తారని యేసయ్య చెప్పాడు. ఇంతవరకు ఎంతోమంది నేనే క్రీస్తునని చెప్పుకున్నారు. యేసుక్రీస్తు రాకడ సమీపిస్తున్న కొలది వీరి సంఖ్య ఇంకా పెరుగుతుంది. అలాగే అనేకులైన అబద్ధ బోధకులు వస్తారని, వారిని గూర్చి జాగ్రత్త వహించాలని యేసయ్య హెచ్చరించాడు. ఈరోజు మన చుట్టూ ఎంతోమంది అబద్ధ బోధకులను మన కళ్ళారా చూస్తున్నాం. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చూపిస్తూ మనుషులను మభ్యపరుస్తున్నారు. వారి స్వలాభం కొరకు అనేకులను మోసపరుస్తున్నారు. ఉపదేశించకూడని వాటిని ఉపదేశిస్తూ కుటుంబములనే పాడు చేయుచున్నారు. ఇలాంటి వారికి దేవుని శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. అయితే వారితో మనం శిక్షించబడకుండా ఇలాంటి అబద్ధ బోధకుల విషయంలో, అబద్ధ బోధల విషయంలో మనలో ప్రతి ఒక్కరం బహు జాగ్రత్త వహించాలి. నంబర్ 2, యుద్ధములు, కరువులు, భూకంపాలు. యేసయ్య రాకడ సమీపిస్తున్న కొలది యుద్ధములను గూర్చిన సమాచారం వింటామని, ఇవి విన్నప్పుడు కలవరపడకుండా చూసుకోవాలని యేసయ్య తెలియజేశాడు. దేశాలకు మధ్య యుద్ధాలు ఎప్పటినుంచో జరుగుతున్నాయి. యుద్ధ సమాచారాలు చాలాసార్లు వింటున్నాం. అయితే యేసయ్య ఈ సూచన ఇవ్వడానికి కారణం ఈ యుగానికి అంతం సమీపిస్తున్న కొలది ఇలాంటివి మరింత తరచుగా జరుగుతాయని. అదే ఈరోజు మనం ప్రత్యక్షంగా లోకంలో చూస్తున్నాం. అలాగే కరువులు, భూకంపాలు వస్తాయని చెప్పాడు. ఎన్నో దేశాలు ఆర్థిక మాంద్యమాన్ని ఎదుర్కొని కరువు గుండా వెళ్తున్నాయి. ఎప్పుడు లేని విధంగా ఆహార కొరత ఏర్పడుతుంది. ఇక భూకంపాలకైతే లెక్కే లేదు. ఈ సూచనలు చూసైనా యేసయ్య రాకడ సమీపిస్తుందని గ్రహించి మార్పు లేని వారు వారి బ్రతుకును మార్చుకోవడం ఉత్తమం. నంబర్ 3, తెగుళ్ళు. యేసయ్య రాకడకు సంబంధించిన సూచనలో ఇదొక ప్రధానమైన సూచన. కొన్ని సంవత్సరాల క్రితమే కరోనా అనే తెగులును ప్రపంచమంతా ఎదుర్కొంది. మనుషుల శవాలను ఎక్కడికక్కడ కుప్పలుగా వేసే పరిస్థితి ఏర్పడింది. ఎంతోమంది మరణంతో పోరాడారు. చాలామంది తమ తల్లిదండ్రులను, తమ పిల్లలను, తమ తోబుట్టువులను కోల్పోయారు. ఒక చిన్న క్రిమి ప్రపంచం మొత్తాన్ని వణికించింది. అయితే ఇదంతా కూడా కేవలం ప్రారంభం మాత్రమే. యేసయ్య రాకడ సమీపించే కొలది ఇంకా ఇలాంటి తెగుళ్ళు అనేకం వస్తాయనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఏ తెగులు బారిన మనం పడకుండా యేసయ్య రాకడకు మనల్ని మనం సిద్ధపరచుకుంటూ దేవుని మార్గంలో నడవడం ఎంతైనా అవసరం. నంబర్ 4, దేవుని పిల్లలకు హింసలు. ఇది 1వ శతాబ్దం నుండి జరుగుతూనే ఉంది. దేవుని నమ్ముకున్నందుకు చెరసాలలో వేయడం, సువార్త ప్రకటిస్తున్నందుకు రాళ్లతో కొట్టడం, శిరచ్ఛేదనం చేయడం, ఇలా రకరకాలుగా దేవుని పిల్లలు హింసించబడుతూనే ఉన్నారు. హతసాక్షులుగా మారుతూనే ఉన్నారు. అయితే యేసయ్య రాకడ సమీపిస్తున్నప్పుడు ఇవి మరింత అధికమవుతాయి. వీటన్నింటిని తట్టుకొని ఎవరైతే యేసయ్య కొరకు ధైర్యంగా నిలబడతారో వారే యుగయుగాలు యేసయ్యతో పాటు జీవిస్తారు. మరి యేసయ్య కొరకు హింసించబడేంత, ఆయన కొరకు హతసాక్షి అయ్యేంత విశ్వాసం మనలో ఉందా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. నంబర్ 5, సకల జనులకు సువార్త. గత 10 సంవత్సరాలుగా ఎప్పుడూ ప్రకటించబడినంత సువార్త ఈ లోకంలో ప్రకటించబడుతుంది. రేడియో, టీవీ, సోషల్ మీడియా ఇలా రకరకాలుగా బహువేగంగా సువార్త ప్రతి ప్రాంతానికి వెళ్తుంది. యేసుక్రీస్తు చేసిన శిలువ యాగం గురించి, మనిషి యొక్క పాపక్షమాపణ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకొని ఆయనిచ్చే రక్షణను పొందుకోవాలనేదే దేవుని ఉద్దేశం. అందుకే ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని చెప్తున్నాడు. పేద, ధనిక, తెలుపు, నలుపు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించబడుతుంది. ఎప్పుడైతే సకల జనులకు సాక్షార్థముగా ఈ సువార్త ప్రకటించబడుతుందో అప్పుడు యేసయ్య రాకడ సంభవిస్తుంది.